చెప్పుకుని డిసెంబర్ ఈ దినం వరకు కూడా మీరు సహాయం చేసినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి ప్రభా మిమ్మల్ని ఆరాధించిన నిమిత్తమే నీ మాటలు మాకు అనుగ్రహించండి ప్రభా. నన్ను కూడా నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి, నా నోటికి తోడేయండి, పలకవలసింది మీరు బోధించండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం నెరవేర్చండి ప్రభా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఈ పరిచర్య పట్ల మీరు మీ వాగ్దానాలన్నీ నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, నమ్మకమైన తండ్రి బలహీనాన్ని జ్ఞాపం చేసుకోండి, కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 15:26వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మీరేమైతే సెలవు ఇచ్చారో ప్రభా, ఆ మాటను నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, ప్రభా నువ్వెన్నడును మాట తప్పని దేవుడు, అడుగుడి మీకు ఇస్తానన్నారు, నా నామం నన్ను ఏదడితే చేస్తానన్ను ప్రభా. నీ నామం పేట అడుగుతుండగా ఈ పరిచర్య అంతట్లో ప్రభా మీ అధికారాన్ని కోరుకుంటున్నాం. నీవే మహిమ పొందుకోమని, మీరు మాకు సహాయం చేయమని, ఇంకా ఆయా స్థలాల నుంచి ఎవరైతే వస్తున్నారో వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఈ సంవత్సరం ప్రభా చివరి దినం పునరుద్ధాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, అన్ని విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, దుష్టు నుంచి కాపాడమని మా ప్రభువును రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొట్టమొదటగా చూడండి, లూకాసు సువార్త ఒక మాట ఉంటుంది చూడండి. క్రిస్మస్ సీజన్లో చాలామంది ఈ వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంటున్నారు. లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి కలిపి చదువుదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు కూడా కలిపి చదువుకుందాం. చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పును. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. మరి క్రిస్మస్ దినాన్ని కూడా మీ మధ్యకి ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన కూడా దేవుని వాక్యం బోధించి వెళ్ళారు. ఈ దినం మనం ఎక్కడ చూసినా క్రిస్మస్ సందర్భంగా ప్రతి చోట కూడా ఈయన గురించి ప్రకటింపబడుతుంది. అయితే మొట్టమొదటిగా ప్రకటించింది ఎవరంటే దూత. దూత ఏమని ప్రకటించిందండి? చెప్పండి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మొట్టమొదటిగా దూత ప్రకటించింది. ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ లేఖనం మనం తెలియజేసేది ఏంటంటే 11వ వచనం. ఏంటా సువర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. ఈ దినం ప్రపంచ యావత్తు కూడా ఆయన జన్మదినాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఎంతో సంతోషభరితులుగా ఉంటున్నారు. అయితే రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరండి? ప్రభువైన క్రీస్తు అంట. క్రీస్తు పుట్టి ఉన్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక
ఒక మాట ఉంటుంది చూడండి, 9వ అధ్యాయము 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇతరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చూసారండి, క్రీస్తు అంటే ఎవరు? సర్వాధికారం గల దేవుడు. సర్వాధికారం గల దేవుడు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. ఎలా పుట్టి ఉన్నాడంటే రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. సర్వాధికారం గల దేవుడు దావీదు పట్టణమందు నేడు ఎలా పుట్టాడండి? రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. మరి ఈ దినాన్న మనం ప్రభువుని ఆరాధిస్తున్నామంటే కేవలం మరి ఆయన మనకిచ్చిన రక్షణ బట్టే, ఆ రక్షకుడు మనం అంగీకరించిన దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో చూడండి, క్రీస్తు అంటే ఎవరండి? క్రీస్తు అభిషిక్తుడు, సర్వాధికారం గల దేవుడు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చూసారండి, క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. యేసు అంటే రక్షకుడు, సర్వాధికారైన దేవుడు యేసుగా పుట్టాడు. యేసు అంటే ఎవరండి? రక్షకుడు, అంటే రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడైనా? పైన మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టదు. యేసు అంటే రక్షకుడు. ఆ రక్షకుడు ఎక్కడి నుంచి రక్షిస్తాడు? పాపము నుండి రక్షిస్తాడు. ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చాడంటే సర్వాధికారం గల దేవుడు యేసుగా పుట్టాడు. యేసుగా పుట్టకముందు క్రీస్తుగా ఉన్నాడు. ఆయన సర్వాధికారం గల దేవుడు ఉన్నాడు. ఈ సర్వాధికారం గల దేవుడి గురించి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ఏమంటే ఆయన ఎవరండి? స్తోత్రార్హుడు అంట. నిరంతరము కూడా స్తోత్రార్హుడు. ఇటువంటి స్తోత్రార్హుడు మరి ఈ లోకానికి రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. ఎలా పుట్టాడైనా చూడండి, ఒక మాట ఉంటుంది. ఎలా పుట్టాడు చెప్పండి? అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపును ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చూసారండి, పరిశుద్ధాత్మ వలన. అందుకే ఆ పైన ఆ మాట అయిపోయింది, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాను. ఆమె యందు పుట్టాడు ఆయన. మనందరికీ కూడా మనకు పేరు ఉంటుంది, మన తండ్రి పేరు ఉంటుంది. తండ్రి వల్లే మనం కలిగిన వారు. కానీ ఈయన ఎలా పుట్టాడంటే పరిశుద్ధాత్మ వలన గర్భంగా ఉండెను. ఈయన గురించి రాయబడ్డది, క్రీస్తు అనబడిన యేసు పుట్టాను. యేసు పుట్టాడు. యేసు రక్షకుడిగా పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే పాపముల నుండి రక్షించడానికి పుట్టాడు. ఈ రక్షకుడిని వారు ఏం చేస్తున్నారు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము. వాళ్ళు అడుగుతున్నారు, జ్ఞానులు అడుగుతున్నారు చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం కానీ చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు. చూసారండి ఈ ప్రశ్న వాళ్ళు జ్ఞానులు అడుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన పుట్టడమే రాజు. ఎవరన్నా మధ్యలో సమయాన్ని బట్టి రాజులు అవుతారు, తండ్రిని బట్టి కుమారులు అవుతారు, కుమారులను బట్టి కుమారులు అవుతారు. కానీ ప్రభు పుట్టాడు. ఎలాగ పుట్టాడండి? రాజుగా ఆయన పుట్టకముందే ఆయన గురించి మలాకీ గ్రంథంలో ఉంటుంది, ఆయన ఘనమైన మహారాజు అంటుంది. ఆయన ఎవరండి? ఘనమైన మహారాజు. చూడండి, ఒక మాట ఉంటుంది మలాకీలోనే, ఒక మాట ఉంటుంది చూడండి, మలాకీ గ్రంథం చదవండి. 1వ అధ్యాయం 14వ వచనం చదవండి.
నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. చూసారండి, ఆయన ఎవరు? క్రీస్తు అంటే ఘనమైన మహారాజు. క్రీస్తు అంటే సర్వాధికారం గల దేవుడు. ఆయన ఈ లోకంలో పుట్టకముందే ఘనమైన మహారాజుగా ఉన్నాడు. ఆ ఘనమైన మహారాజు రక్షించడానికి వచ్చాడు. ఎలా వచ్చాడండి? రక్షకుడిగా వచ్చాడు. ఈ రక్షకుడి గురించి ఆ జ్ఞానులు అడుగుతున్నారు. ఏమనంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎందుకు అడుగుతున్నారు చెప్పండి? వాళ్ళు అడుగుతున్నారు. దేనికి అడుగుతున్నారు చెప్పండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు అడుగుతున్నారంటే, అక్కడ మాట రాయబడ్డది చూడండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింప వచ్చితిమి. ఎందుకు వచ్చారండి? పూజించడానికి వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడైనా అడిగారు. అడిగి ఎందుకు వచ్చామో వారు చెప్తున్నారు. దేనికి వచ్చారంటే, వాళ్ళు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చుతుంది. ప్రభువును పూజించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చారంటే పూజించడానికి వచ్చాడు. మనం ఎందుకు వచ్చామండి? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, పూజించడానికి వచ్చాం, గణపరచడానికి వచ్చాం, సేవించడానికి వచ్చాం, మహిమపరచడానికి వచ్చాం. ఆయన రక్షణ బట్టి స్తోత్రాలు చెల్లించడానికి ఈ భూమి మీదకి మనల్ని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జ్ఞానులు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారంటే పూజించడానికి వచ్చారు. ఆయన నక్షత్రం చూసి ఏం చేస్తున్నారండి? వచ్చారంట. ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశము. అక్కడి నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేంకి వచ్చారు, యెరూషలేంకి వచ్చారు. అక్కడికి మాట చూడండి. ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. చూడండి, అదే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, 8వ వచనం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయన్ను పూజించినట్లు. చాలండి. ఏ రోజు రాజు కూడా పంపించాడు. 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుసు వరకు వారికి ముందుగా నడిచాను. వీరు యెరూషలేముకి బెత్లెహేముకి రావడానికి ఆ నక్షత్రం ఏం చేసిందంటే వారిని నడిపించింది. ఆ నక్షత్రం ఏం చేసిందంటే వెలుగునిచ్చింది. చూడండి, ఆ మాట ఉంటుంది అక్కడ. వారు చూసిన నక్షత్రము, చదవండి ఆ మాట, 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువుండు చోటికి మీదుగా వచ్చి వారు నిలిచే వరకు కూడా వారికి ఏం చేసిందండి? నడిపించింది, ముందుగా నడిపించింది. ఆ నక్షత్రం చూసే వచ్చారు. ఆ నక్షత్రమే వాళ్ళకి ఏం చేసింది చెప్పండి? నడిపించింది. ఎందుకు నడిపించింది చెప్పండి? ఆయన్ను పూజించడానికి, ఆయన్ని సేవించడానికి, ఆయన ఎదుట సాగిలపడడానికి ఆ నక్షత్రం ఏం చేసిందంటే చెప్పండి? ప్రభు యొద్దకి నడిపించింది. కింద ఒక మాట ఉంటుంది, 10వ వచనం. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించారు. సరే, ఆ నక్షత్రం ప్రభు యొద్దకు నడిపించింది. ఆ నక్షత్రం ప్రభు ఎక్కడున్నాడో తెలియపరిచింది. ఆ నక్షత్రం చూసి వచ్చారు. ఇంకా ఆ నక్షత్రాన్ని చూడాల. ఎవరిని చూశారండి? ఆ మాట ఉంటుంది చూడండి, అక్కడ చదవండి, 11వ వచనం, 10, 11. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూశారు. ఏ శిశువు? యెషయా గ్రంథం చూడండి, 9వ అధ్యాయము 6వ వచనం. చదవండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. చదవండి, 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టును. ఎప్పుడైతే దేవుడు తన ప్రత్యక్షత, తన వాక్కు ప్రత్యక్షత యెషయాకు తెలియపరిచాడను, ఏలయనగా మనకు శిశువును, ఆ శిశువును
ఆ తూర్పు దేశపు జానులు వచ్చి ఏం చేశారండి? పూజించారు, సాగిలపడ్డారు, కానుకలు సమర్పించారు. వాళ్ళు అంటారు, మేము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన మేము పూజించడానికి వచ్చాం. మనం ఎందుకు వచ్చాం చెప్పండి? మనం ఎందుకు వచ్చాం? తండ్రిని ఆరాధించడానికి వచ్చాం. అక్కడ కూడా చూడండి ఒక మాట ఉంది. మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టి. ఎంత పేరు చూడండి ఆయనకి. ఈయన పేరేంటంటే ఆశ్చర్యకరుడు, ఈయన పేరేంటంటే ఆలోచనకర్త, ఈయన పేరేంటంటే బలవంతుడైన దేవుడు, ఈయన పేరేంటంటే నిత్యుడగు తండ్రి, ఈయన పేరేంటంటే సమాధానకర్తయగు అధిపతి. ఇటువంటి పేరు భూమి మీద ఎవరికి ఉండదు, ఈ పేరు ప్రభువుకు ఉంది. అందుకే ప్రభుని అజ్ఞానులు ఆరాధించారు, పూజించారు. వారు ఏం సమర్పించారో చూడండి. మత్తయి సువార్త మరలా బాగా చూడండి. మత్తయి సువార్త ఏమిచ్చారు ప్రభువుకి వచ్చి చూడండి, చదవండి 11వ వచనం. ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా సమర్పించారు. బంగారం దేనికి సాదృశ్యం చెప్పండి? ఆయన రాజు, ఆయన రాచరికానికి సాదృశ్యం ఉంది. బంగారం తెచ్చారంటే ఆయన ఎవరండి? యూదులు రాజు. రాజు ఏం చేస్తాడు? ఏలేవాడుగా ఉంటాడు, పరిపాలన చేసేవాడు ఉంటాడు. అందుకే ఆ మాట అక్కడ ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనంలో, మత్తయి సువార్త 2:5. అందుకు వారు, యోధా బెత్లెహేములోనే ఏలయనగా యోధా దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చింది. చూసారండి, రాజ్యం. అందుకే ఆయన రాజ్యభారం కలిగిన వాడు, రాజుగా వచ్చాడు. ఆ రాజు కోరికి ఈ జ్ఞానులు ఏం తీసుకొచ్చారండి? బంగారం తీసుకొచ్చారు. రెండవది ఏం తీసుకొచ్చారు? సాంబ్రాణి. సాంబ్రాణి అంటే దేని గుర్తు అంటే ఆయన యాజకత్వం, ఆయన ప్రధాన అందుకే ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి, ఒక మాట ఉంటుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 4వ అధ్యాయము 14వ వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. చూసారండి, ఆ సాంబ్రాణి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే, మనమైతే ఏం చేస్తాం? పిల్లలకి ఎవరికైనా వస్త్రాలు తీసుకెళ్తాం, లేకపోతే ఏం తీసుకెళ్తారండి? కొంతమంది బట్టలు తీసుకెళ్తారు, వస్త్రాలు తీసుకెళ్తారు, కొంతమంది బిస్కెట్లు రకరకాలు తీసుకెళ్తారు. కానీ ఎవరు కూడా బోళం తీసుకెళ్ళరు, సాంబ్రాణి తీసుకెళ్ళరు. ఇంకానండి, బంగారం తీసుకెళ్తారా? ఎవరైనా ధనవంతులు అయితే గిఫ్ట్గా ఇస్తారు బాగా. కానీ ప్రభువుకు చూడండి, వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే, జ్ఞానులు మొట్టమొదటిగా బంగారం తీసుకొచ్చారు కానుక, రెండవదిగా సాంబ్రాణి తీసుకొచ్చాడు. సాంబ్రాణి దేనికి సూచిస్తుందంటే, ఆ ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి 4:14లో, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఈ ప్రధాన యాజకుడు, ఈ ప్రధాన యాజకుడి గురించి అదే ఎబ్రీలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది చూడండి. 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడినను ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చూసారండి, వాళ్ళు సాంబ్రాన్ని తేవడానికి కారణం ఏంటంటే ఆయన ప్రధాన యాజకుడిగా చూశారు, ఆయన రాజుగా చూశారు. ఇంకేం చేశారండి? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడి గురించి రాయబడ్డది. ఆ ప్రధాన యాజకుడు ఎటువంటి వాడంటే పవిత్రుడు, రెండవదిగా నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చై వాడై ఉన్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకెవరండి? సరిపోయినవాడు. అందుకే కింద ఒక మాట ఉంచాడు 8వ అధ్యాయము, మేము వివరించిన సంగతుల్లోని సారాంశం ఏదనగా మనకట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఈయన ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట రాశారు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక
2 అధ్యాయము 5వ వచనం, 5, 6 వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. అంటే దేవునికిని నరులకి మధ్యవర్తి ఆయన ప్రధాన యాజకుడిగా ప్రభు ఉన్నాడు మన కొరకైన. అందుకే ఆయన గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడని ఉండదు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడంట. దేవునికిని మధ్యవర్తి ఏం చేస్తాడండి? సమాధానపరుస్తాడు. మధ్యవర్తి ఏం చేస్తాడు? ఇరుపక్షాలుండి దేవుని సమాధానపరచాలి, నరులను కూడా సమాధానపరచాలి. ఆ సమాధానపరచుడికే ప్రభు ఏం చేయబడ్డాడండి? ప్రాయశ్చిత్తం అయిపోయాడు, తను తానే అప్పగించుకున్నాడు. అందుకే ఆయన గురించి పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అటువంటి ప్రధాన యాజకుడిని వారు ఏం చేస్తున్నారంటే సాంబ్రాన్ని తీసుకొచ్చారు, కానుకలుగా సమర్పించారు. మూడవదిగా చూడండి, అక్కడ ఏముంది? 3వ విషయం బోళం. బోళం గురించి రాయబడ్డది. బోళం దేనికి సాదృశ్యం అంటే మరణాన్ని సూచిస్తుంది. ఏం సూచిస్తుందండి? మరణం. రాజుగా బంగారం తీసుకొచ్చారు, ప్రధాన యాజకుడిగా సాంబ్రాన్ని తీసుకొచ్చారు, బోళం తీసుకొచ్చారు. బోళం ఎందుకంటే ఆయన మరణాన్ని తెలియపరుస్తుంది. యేసుప్రభు వారు కూడా అంటారు చూడండి, ఏమన్నారైనా చెప్పండి. యోహాను సువార్త 'ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 11 అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచివాడు చనిపోయినను బ్రతుకు. ప్రభు తన గురించి తను చెప్పుకోడు. పునరుద్ధానమును నేనే. పునరుద్ధానం చెందాలంటే ఆయన మరణించాలి. ఆ జ్ఞానులు కూడా ఏం తీసుకొచ్చారంటే బోళం తీసుకొచ్చారు. అదే యోహాను సువార్తలో చూడండి, ఇంకో భాగం ఉంటుంది. 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 155 షేర్ల ఎత్తు తెచ్చాను. చూసారండి, అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టి మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. వాళ్ళు బోళం తేవడానికి కారణం ఏంటంటే ఆయన మరణాన్ని జ్ఞాపం చేస్తుంది. ఆయన మరణం బోళం. అందుకే ప్రభు ఏం చేయబడ్డాడండి? మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, సజీవుడయ్యాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన నేను మొదటి వాడును యుగ యుగములకు సజీవుడు. మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని ఆ నక్షత్రం వాళ్ళని ప్రభు దగ్గర నడిపించింది. మనల్ని కూడా ప్రభు ఏం చేశాడండి? అందుకే వారు ఏం చేశారు? పూజించారు. ప్రభు ఎవరంటే పూజార్హుడు. ఆయన పూజార్హుడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని వారు తూర్పు దేశం నుంచి వచ్చారు, ప్రభువుని ఆరాధించారు, సాగిలపడ్డారు. మరి ప్రభువుకి కానుకలు సమర్పించారు. మనం కూడా ఏం సమర్పించాలండి? మన ఆరాధన సమర్పించాలి. అందుకే యేసు ప్రభువారు అంటారు ఆ సమరయ స్త్రీతోటి ఏమన్నారు? దేవుడు ఆత్మ గనక ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించారంట. ప్రభు కోరుకుంటున్నాడంట, వెతుకుతున్నాడంట. జ్ఞానులైతే వెతికి వచ్చారు కానీ మనల్ని ప్రభు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన మనిషి కుమారుడిగా వచ్చాడు. చూడండి, ఆయన రాజు. ఆ రాజుని ఏం చేశారు? చాలామంది రాజులు పుట్టారు. దావీదు ఉన్నాడు, దావీదు పాపం చేశాడు. సొలొమోను ఉన్నాడు, సొలొమోను పాపం చేశాడు. హిజ్కియా రాజు ఉన్నాడు, తను కూడా గర్వించాడు. చాలామంది రాజులు వచ్చారు కానీ ఆ రాజుల్లో ఏదో పాపం ఉంది. కానీ ఈ రాజులు ఏం లేదంటే పాపం లేదు. పిలాతు అంటాడు, ఈయన అందు నాకు ఏ నేరము ఏ దోషము కనబడలేదు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతు భార్య చెప్పుద్ది. అంటే ఈ రాజు ఎటువంటి వాడండి చెప్పండి? పరిశుద్ధుడు, పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు. నా యందు పాపం ఉందని మీలో ఎవరు స్థాపన. అటువంటి రాజు పుట్టినప్పుడు ఆ జ్ఞానులు వచ్చి ప్రభు ఎదుట సాగిలపడ్డారు, ప్రభుని ఆరాధించారు. చూడండి, ఈ సమయంలో ఆ రాజు ఇంకేమంటారు చూడండి, యోహాను సువార్త
యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. ఈ రాజు పరిశుద్ధుడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానని. చూసారండి, ఈ రాజు వేటిని జయించాడు? లోకాన్ని జయించాడు. దావీదుని చూస్తే దావీదు పడిపోయాడు. మనష్షే కూడా రాజే, హిజ్కియా కూడా రాజే, సొలొమోన్ కూడా రాజే. ఏ రాజు చూసినా కానీ యూదుల రాజులో అందరూ కూడా వాళ్ళలో ఏదో దోషం ఉంది, కానీ ఈ రాజులో ఏ దోషం లేదు. చూడండి, ప్రభు అన్నారు, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును లోకాన్ని జయించిన రాజు ఎవరు లేరు ఈ లోకంలో. ఈ రాజు లోకాన్ని జయించాడు. లోకంలో ఏముందండి చెప్పండి? యోహాను రాసిన మొదటి పత్రిక చెప్పండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చెప్పండి. చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ, 16వ వచనం, 2:16. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. లోక సంబంధం. లోకంలో ఏముందండి? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవనం. మనలో ఏదో ఒక ఆశతో పడిపోతాం. కొంతమందికి శరీరాశ ఉంటుంది. శరీరాశ అంటే ఏంటండి చెప్పండి? అక్కడ ప్రభు ఆ 3 విషయాల్లో జయించాడు. చూడండి, అదే మత్తయి సువార్తలో రాయబడిన మాట చూడండి. మత్తయి సువార్త, ఆయన జయించిన రాజు, ఆయన పరిశుద్ధుడైన రాజు. ఈ రాజుని మనం కూడా ఆరాధించాలి. చూడండి, అదే మత్తయి సువార్త, ఇక్కడ మాట చూడండి, 4వ అధ్యాయము 1వ వచనం కానించి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమును కొనుకోబడు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడంటండి. ఉపవాసం అంటే మనకి ఏం వేస్తుంది చెప్పండి? ఆకలేస్తుంది. మనం ఎప్పుడైనా ఒక రోజు కానీ, రోజున్నర కానీ, 2 రోజులు ఉంటే మనకి ఆకలి మీద ఆశ కలుగుద్ది. అదే ఆశ, అది శరీరాశ. కానీ ప్రభు 40 దినాలు ఉన్నాడంట. ప్రభు 40 దినాలు ఉంటే ఆయనకి ఆకలేసింది. ఆకలేసినప్పుడు సోదకుడు వచ్చాడు. సోదకుడు వచ్చి అంటాడు, 3వ వచనం, ఆ సోదకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపి. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట ఉండి వచ్చి ప్రతి మాట వలన ప్రభు జయించాడు. ఇది మనల్ని కూడా ఎన్నోసార్లు ఆహారం మనం ఒకసారి ఓడిపోతారు చాలామంది, కానీ ప్రభు లోకంలో ఉన్న శరీరాశని ఏం చేశాడండి? జయించాడు. జయించిన రాజు ఈయన. రెండోది ఏం జయించాడు చూడండి, అక్కడ ఉంటుంది, 5వ వచనం చదవండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణం ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞామి, నీ పాదం ఎప్పుడైనా రాతి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని అని రాయబడి ఉన్నది ఆయనతో వచ్చింది. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. చూసారండి, ఇక్కడ కూడా ప్రభు జయించాడు. ఇదేంటంటే జీవప డంబం, అంటే ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పుకోవడం. డంబం లోకంలో 3 ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవం. జీవం డంబం కూడా జయించాడు ప్రభు. అందుకే ఆయన అంటాడు, నేను లోకాన్ని జయించాను. దావీదు పడిపోయాడు, పొరుగు అని భార్య నాశించాడు. సొలొమోను కూడా పడిపోయాడు. అర్థమైందండి? మనష్షే కూడా, యెరోబోము రాజు, వీళ్ళందరూ కూడా ఏదో ఆశ పడిపోతారు, కానీ ప్రభు ఒక్కడే జయించాడు. అందుకే మనం ఆయన్ని ఏం చేయాలి? పూజించాలి. 3వది చూడండి, అక్కడ నేత్రాశ ఉంది. చదవండి, 8వ వచనం. మరలా అపవాది మిగిలి ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకునిచ్చి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. చూసండి, ఇదే ఆశ, ఇది నేత్రాశ. నేత్రాశ కూడా ప్రభు ఏం చేశాడు? జయించాడు. జయించిన రాజు ఈయన, పరిశుద్ధుడైన రాజు ఈయన. ఈ రాజుని వాళ్ళు ఏం చేశారంటే జ్ఞానులు వచ్చి పూజించారు, ఆయన పూజించారు. రెండవది చూడండి, దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం చదవండి.
ఉమ్, ఉమ్. చాలండి. ఈయన ఎవరండి? నెబుకద్నెజరు అంటున్నాడు, శద్రకు మేషకు అభిజ్ఞయను వీరి దేవుడు పూజార్హుడు. ఈయన ఎవరండి? పూజార్హుడు. ఎందుకు పూజార్హుడు అంటే ఆ అగ్నిగుండంలో నుండి వారిని ఏం చేశాడు? రక్షించాడు. ఎటువంటి అగ్నిగుండం అది చెప్పండి? పక్కన ఉంటుంది చూడండి, 23వ వచనం చదవండి. 21వ వచనం చదవండి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలమైనందున శద్రకు మేషకు అభిజ్ఞ విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత తీవ్రమైన అగ్నిగుండం ఇది. ఈ అగ్నిగుండంలోంచి దేవుడు ఏం చేశాడంటే వారిని రక్షించాడంట. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసుల్ని రక్షించాడు కాబట్టి నెబుకద్నెజరు ఏమంటున్నాడండి? వీరి దేవుడు పూజార్హుడు, ఆయన పూజార్హుడు. మరి ఈ సమయంలో అందుకే కీర్తన గ్రంథంలో కూడా రాయబడ్డ చూడండి, 111వ అధ్యాయము 9వ వచనం కింద కింద మాట చదవక 4. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అంటండి. చూసారండి, ఆయన నామం ఎటువంటిది? పరిశుద్ధమైనదిని. పరిశుద్ధత ఉంటేనే పూజించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా పూజించినా కానీ అది పాపం అవుతుంది. ఇక్కడ ఆ మాట చూడండి, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అంటే. మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడైనా వచ్చి ఆ జ్ఞానులు ప్రభుని పూజించారు. రెండవదిగా చూస్తే నెబుకద్నెజరు ఏమన్నాడండి? వీరి దేవుడు పూజార్హుడు. ఎందుకని? తీవ్రమైన అగ్నిగుండంలోంచి వారిని ఏం చేశాడు? ప్రభు రక్షించాడు. మూడోది చూడండి, నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి. ప్రభు ఎవరండి? పూజ్యుడు, మన ఆరాధనకి పూజ్యుడు. ఆయనే పూజార్హుడు. ఆయన పూజింపదగిన నామం ఉంది. ఆయన నామం ఎటువంటిదండి? పరిశుద్ధమైంది. మరి ఈ సమయంలో అదే నా జ్ఞానులు ప్రభుని ఆరాధించారు. నెబుకద్నెజరు అన్నాడు, ఒక అన్యుడు అన్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. ఇక్కడ నిర్గమాకాండంలో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే స్తుతి కీర్తనలు బట్టి ఆయన ఎవరండి? పూజ్యుడు. ఎందుకన్నారు ఆ మాట అంటే, ఆ నిర్గమాకాండంలో మనం చదివితే వారు ఐగుప్తు అనే దాస్యత్వంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. ఆ ఇనప కొలిములో వారు యాతన పడుతున్నారు. అటువంటి దినాన ప్రభు ఏం చేశాడంటే ఆయన దిగి వచ్చాడంట. చూడండి, నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయము ఇక్కడ ఒక మాటను చూడండి, 8వ వచనం. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును అనగా కనానీయులకు, ఇత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, ఇవీలకు, ఎబీసీలకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశం వారిని నడిపించుటకు నేను దిగివచ్చాడంటాడు. చూసారండి, ప్రభు ఏం చేశాడు? దిగివచ్చాడు. ఎక్కడికి నడిపించడానికంటే? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని విడిపించి నడిపించుటకు ఆయన దిగి వచ్చాడు. అందుకే ఆ దేవుడు ఎటువంటి వాడండి? స్తుతి కీర్తనలు బట్టి ఆయన పూజ్యుడు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో పరో సైన్యం ఉంది. చెప్పండి, ఎవరికాళ్ళకి దిక్కు? ఎవరు రక్షిస్తారు? చెప్పండి. ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో పరో సైన్యం. ప్రభు ఏం చేశాడండి అది నాన్న? చూడండి, అదే నిర్గమాకాండం ఒక మాట ఉంటుంది. నిర్గమాకాండంలో 14వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయము 29వ వచనం. అయితే ఇశ్రాయేలు ఆరిన నెలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన గోడబలి ఉండును. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించాడు. చూసారండి, రక్షించాడు. మొట్టమొదటిగా ప్రభు పూజార్హుడు. ఎందుకంటే ఆయన రక్షించాడు కాబట్టి పూజార్హుడు. దానియేలు గ్రంథంలో కూడా తీవ్రమైన అగ్నిగుండంలోంచి తన్ని ఆశ్రయించిన వారిని ప్రభు ఏం చేశాడండి? రక్షించాడు. వీరి దేవుడు పూజార్హుడు. మూడవదిగా చూస్తే మన చదివిన భాగం మత్తయి సువార్తలో 1వ అధ్యాయం
తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయన ఎవరండి? పూజింపదగినవాడు. అజ్ఞానులు వచ్చి పూజించారు, మరి మనం కూడా పూజించాలంటే మన కొరకు ఏం చేశాడని చెప్పండి, చెప్పండి. ఏం చేశాడు ప్రభు? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 23వ వచనం. రోమిలికి రాసిన పత్రిక, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి కాబట్టి చాలా ఇక్కడ ఏముందంటే 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ పాపం చేశారు. మనం ఇందా చదివిన మత్తయి సువార్తలో మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది చూడండి, 21వ వచనం. ఆయన ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు. ఆయన ప్రజలు ఎవరండి? చూడండి, కింద రాయబడ్డది 2వ అధ్యాయము చదవండి. ఆయన ప్రజలు ఎవరు చెప్పండి. 5వ వచనం ఉంటుంది చూడండి, 5వ వచనం చదవండి. యోధా దేశపు బెత్లెహేమ, నువ్వు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలు నా ప్రజలు. అంటే ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి వచ్చాడు ప్రభు. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ చూస్తే, వాళ్ళ మాత్రమే కాదు, అక్కడ ఏముందండి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేవు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనల్ని మరణం నుంచి రక్షించడానికి, పాపం నుండి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి రక్షకుడికి వచ్చాడు. ఆయన ఎవరంటే సర్వాధికారం గల దేవుడు. ఆయన ఎవరండి? పరిశుద్ధుడైన రాజు. ఆయన ఎవరంటే జయించిన రాజు. ఆయన ఎవరండి? చూడండి, ఇంకో మాట ఉంటుంది తీతు పత్రికలో, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. తీతు రాసిన పత్రిక క్షమించండి 2వ అధ్యాయం 13వ వచనం, 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎవరండి ఈయన రక్షకుడు? మహాదేవుడు అంట. మహాదేవుడు ఈ లోకానికి రక్షకుడికి వచ్చాడు. మహాదేవుడు, సర్వాధికారం గల దేవుడు ఈ లోకానికి రక్షకుడికి వచ్చాడు. ఆ రాజుని వాళ్ళు ఏం చేశారంటే పూజించారు. అదే మాట చూడండి, యోధా పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. యోధా పత్రిక, యోధా రాసిన పత్రిక చివరి మాట ఉంటుంది చూడండి, 24వ వచనం. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకుని శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. చూసారా, అద్వితీయ దేవుడు ఈయన. ఈయన ఎవరండి? అద్వితీయ దేవుడు. ఎందుకు వచ్చాడైనా? కాపాడడానికి, రక్షించడానికి. అర్థమైందండి? చూసారా, నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. ఈ దేవుడి గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 1వ అధ్యాయంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇక్కడ మాట ఉంది చూడండి, 6వ వచనం కానీ చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు చాలండి. ఎందుకు వచ్చాడండి ప్రభు? మనమంట తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా ఉండట. అందుకే ఆయన ఈ లోకానికి రక్షకుడికి వచ్చాడు. మనం అందరం పాపాన్ని బట్టి దోషులం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏం మరణం అండి అది? ఆనాడైతే షద్రకు మేషకు అభిజ్ఞులు తీవ్రమైన అగ్నిగుండంలో దేవుడు రక్షించాడు. నిన్ను నన్ను కూడా ఎక్కడి నుంచి రక్షించాడంటే 2వ మరణం. అగ్ని ఆరదు, పురుగు సాధ. అగ్ని నుంచి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు. మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని వారు తెలుసుకున్నారు, వారు పూజించారు, వారు దేవుని చేత బోధింపబడిన వారే తిరిగి వారి దేశానికి వెళ్ళారు. మనల్ని కూడా ప్రభు పాపం నుండి రక్షించాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. చూసారండి, మరి అందుని బట్టి మనం కూడా ప్రభుని ఏం చేయాలండి? పూజించాలి, సాగిలపడాలి. ప్రభా నేను పాపిని, పాపం వల్ల వచ్చే జీతం
మరణానికి పాత్రుని. రక్షణ అంటే ఏంటండి చెప్పండి? ఒక వ్యక్తి ఏదన్నా ఒక కాలువలో కానీ లేకపోతే ఏదన్నా అపాయంలో ఉన్నప్పుడు వేరే వ్యక్తి ఏం చేయాలి? రక్షించాలి. మానవులందరూ ఎలాగున్నారంటే భేదం లేదంట, అందరూ పాపం చేశారు. పాపంలో ఉన్న మానవుని రక్షించడానికి ఆ మహాదేవుడు, ఆ అద్వితీయ దేవుడు, ఆ సదాధికారం గల దేవుడు ఈ లోకానికి ఎలాగొచ్చాడండి? రాజుగా వచ్చాడు. ఆ రాజుని వాళ్ళు ఏం చేశారంటే పూజించారు. మనం కూడా పూజించాలి. ఎందుకంటే మనకు కూడా ఆయన ఏమి ఇచ్చాడండి? రక్షణ ఇచ్చాడు. చూడండి, ఒక మాట ఉంటుంది, మాట చదువుకుని మనం ప్రభువుని ఆరాధిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఎందుకు పంపించాడండి ప్రభు? రక్షణ పొందడానికి. చూసారండి, అది ఆ రక్షణ మనం పొందితే ఆయన పూజార్హుడుగా ఉంటాడు. మనం ఇంకా రక్షణ పొందలేదనుకోండి, మనం ప్రభుని ఆరాధించడం. ఈ సమయంలో మనం ప్రభుని ఆరాధించుట కొరకే ప్రభు మనకు ఏమి ఇచ్చాడండి? రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ బట్టి ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. మరి ఆ రక్షణ కొరకు ప్రభు మన కొరకు, మన పాపాల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళాడు. మరి ఈ రక్షకుని బట్టి మనం తండ్రిని ఏం చేయాలండి? రక్షకుడి ద్వారా మనకి ఏం కలిగింది? రక్షణ కలిగింది. ఆ రక్షణ బట్టి ప్రభువుని ఆరాధిద్దాం.